వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రెసెంట్ అయితే మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ కేసు సంబంధించి ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చూసుకుంటే చాలా మంది కూడా పోలీసులు బలగాలు అయితే ఉన్నాయి పూర్తిగా. అండ్ ఈ రోజు అసలు పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అల్లు అర్జున్ గారిని, వాటికి ఈయన ఎలాంటి సమాధానాలు చెప్తారు, అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి సంబంధించి అడ్వకేట్ అశోక్ రెడ్డి గారికి కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. మొత్తం ముగ్గురు అడ్వకేట్స్ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, తన పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, నాకు సంబంధం లేని కామెంట్స్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో చాలా మంది కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి అయితే బయటికి వస్తున్నారు. అండ్ చాలా మంది క్రౌడ్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మరి అంటే ఇప్పుడు ఇక్కడ విచారణ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారిని మరి అదుపులోకి తీసుకుంటారా, లేదంటే మళ్ళీ ఆయన తిరిగి ఇంటికి వెళ్తారనే విషయం అయితే తెలియాల్సింది. ఎందుకంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించడం, దాని తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టుకి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి సడన్ గా. మరి ఈ రోజు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు కాబట్టి చాలా మంది కూడా ఆలోచన చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఒక పక్క ఆయన మీద కేసు నమోదైంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఇండైరెక్ట్ గా పొలిటీషియన్స్ మీద కూడా ఆయన సెటైల్ వేశారంటూ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ గారు అటుపక్క చేరుకున్నారు, ఆల్మోస్ట్ వచ్చేసారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. అంటే దీని తర్వాత మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఆ సందర్భంలో మీరు ఎక్కడున్నారు, ఏం చేశారంటే దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అయితే మనకి బయట అయితే బాగా చక్కెరలో కొడుతుంది. అంటే అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆ టైమింగ్స్ అవన్నీ కూడా మనకి పూర్తి వివరాలన్నీ కూడా రీసెంట్ గా సిపి ఆనంద్ గారు అయితే మొత్తం బయట పెట్టడం జరిగింది. మొత్తానికి అల్లు అర్జున్ గారు చేరుకున్నారు. ఒకసారి ఆ సీన్స్ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పోలీసులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన తర్వాత అవసరమైతే మళ్ళీ అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్యా థియేటర్ కి రావాల్సి ఉంటుందంటూ కూడా ముందుగానే పోలీసులు నోటీసులో పేర్కొన్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ రోజు దాదాపు 10 ప్రశ్నల వరకు కూడా అడిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రతిదానికి ఆయన సమాధానం ఇచ్చి తీరాల్సిందే. అండ్ అల్లు అర్జున్ గారు అడ్వకేట్స్ కూడా ఆయనతో పాటు అయితే ఇక్కడికి చేరుకున్నారు, మాట్లాడుతున్నారు. ప్రెసెంట్ అయితే మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హాజరయ్యారు. మరి ఈ విచారణ తర్వాత మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పటికే మొత్తం అల్లు అర్జున్ గురించి పూర్తిగా నెగిటివిటీ అయితే బయట స్ప్రెడ్ అవుతుంది. అంటే మొత్తం అల్లు అర్జున్ గారిని ఈ రోజు మొత్తం 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ 10 ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందే. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం మళ్ళీ సంధ్యా థియేటర్ తీసుకెళ్లి ఒకసారి అక్కడ కూడా చూపించి అడిగే ప్రయత్నం అయితే కూడా జరుగుతుందని చెప్తున్నారు. అండ్ చాలా మంది ఏం చెప్తున్నారంటే మొన్నట్లాగా అల్లు అర్జున్ గారు మరి ఇక్కడే ఉంచి విచారించి మళ్ళీ ఇంటికి పంపిస్తారా, లేదంటే ఈసారి ఇంకా క్రిటికల్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్ కి విచారణకు పిలిచి దాని తర్వాత అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించి తర్వాత నాంపల్లి కోర్టుకి కూడా తీసుకెళ్లారు, సెంచల్ కూడా జైలు కూడా తరలించారు. దాదాపు 6 గంటల సేపు కూడా ఆయన నైట్ అంతా స్టేషన్ లోనే ఉన్నారు. మార్నింగ్ అయితే రిలీజ్ అయ్యారు బెయిల్ మీద. అయితే దీని తర్వాత అల్లు అర్జున్ గారి మీద పూర్తిగా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ గారు
థియేటర్ లో ఉన్నప్పుడు రేవతి చనిపోయిన విషయం పోలీసులు వెళ్ళి చెప్పినా అతను సినిమా చూశారు, జాతర సీన్ వరకు కూడా ఆయన లోపలే ఉన్నారు, ఆయన పట్టించుకోలేదు. దాని తర్వాత రిక్వెస్ట్ చేస్తే పోలీసులు అప్పుడు వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. అంటే బయట ఏం చెప్తున్నారంటే చాలా మంది కూడా అల్లు అర్జున్ గారికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే అసలు పోలీసులే దగ్గరుండి ఆ రోజు ఎలా చేశారు కదా, ఎందుకు ఎలా చేశారని చెప్పేసి చాలా మంది అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అని ఇది ఇక్కడ కోర్టులో నడుస్తుండగా, ఈ కేసు కోర్టులో నడుస్తుండగా కొంతమంది వ్యక్తులు జేఏసీ వాళ్ళు కానీ, ఓయూ సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ గారి ఇంటి పైన వెళ్ళి రాళ్లతో దాడి చేయడం కానీ, అలాగే కుండీలు బద్దలు కొట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగి దాని గురించి కూడా బయట చాలా మంది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారితో కొన్ని ఫోటోలు అయితే దిగారు, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారే చేయించారని చెప్పేసి కూడా బయట చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు అని తెలీదు. అండ్ ప్రజెంట్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం అల్లు అర్జున్ గారి గురించే టాక్ అయితే నడుస్తుంది. చాలా మంది ప్రజలు కూడా అంటే అల్లు అర్జున్ గారి గురించే ఉందా, ఈ పొలిటికల్ లీడర్స్ కి ఇంకే సమస్యలు లేవా, ప్రజా సమస్యలు లేవా, అసెంబ్లీలో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతుంది ఒక 1 అవర్ అసెంబ్లీలో మాట్లాడడానికి. ఆ సమయాన్ని మీరు ప్రజా సమస్యల గురించి కేటాయించాలి కానీ ఎందుకు అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నారు, అసెంబ్లీలో చర్చలు అవసరమా, అతని మీద ఆల్రెడీ కేసు నమోదైంది, పోలీసులు అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద అతను బయటకు వచ్చాడు, కోర్టులో ఇంకా నడుస్తుంది కేసు. ఇదే టైంలో కావాలని చెప్పేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇదంతా కూడా చేస్తుందని చెప్తున్నారు. అని ఈ రోజు కూడా మరి అదే జరుగుతుందా, లేకపోతే మరి అంటే ఈ రోజైనా అరెస్ట్ చేసి మరి పూర్తిగా సినిమాలు ఆపే ప్రయత్నం చేస్తారు, అతను ఇంకా సినిమాలు చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రెసెంట్ అయితే లోపల అల్లు అర్జున్ గారు ఉన్నారు. దాదాపు పోలీసులు 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఆ 10 ప్రశ్నలకు కూడా అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే తీరాలి. అలాగే అల్లు అర్జున్ గారితో పాటు అశోక్ రెడ్డి అడ్వకేట్, ఇంతకు ముందు అతన్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఎవరైతే ఇతని తరపున న్యాయవాది ఉన్నారో వాదించారో ఆయన కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ 10 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. దాని తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం మళ్ళీ సంధ్యా థియేటర్ కు వెళ్ళాలి. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం జరిగింది, మీరు ఏ టైంలో వచ్చారు, ఎటు నుంచి వచ్చారు, ఏదంతా కూడా చేయాలి. అంటే చాలా మంది మేట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అల్లు అర్జున్ చేతి ఊపుకుంటా వచ్చాడు అని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు తెలీదు. ఒకసారి అది చూడొచ్చు. మీడియా వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఉండే కొద్ది క్రౌడ్ ఎక్కువ కూడా పెరిగిపోతుంది అండ్ అల్లు అర్జున్ గారు అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం గందరగోళం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక పక్క చూడొచ్చు మనం పోలీసులు ముందస్తుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో.